జరిపిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్తున్నారు అన్నీ మేము చేశామని చెప్పి వారు చెప్పుకోవడం, వారు గొప్పలు వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఆనందపడడం సంతోషం అధ్యక్ష. నేను దాంట్లో డిఫరెంట్ కానీ మేమే చేశామనడానికి మాత్రం ఒకసారి పిలుస్తారు కదా అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలతో వాళ్ళతో సమావేశం జరిగినప్పుడు ఆ యూనియన్తో ఏవేవి మట్టి ఖర్చు ఎవరిచ్చారు, వాళ్ళ తాలూకా జీతాలు వచ్చి ఏ సంవత్సరంలో పెరిగాయి, తర్వాత ఏ సంవత్సరంలో పెరిగాయి, అవన్నీ ఆ యూనియన్తో అడిగి మన అధ్యక్ష నాకే అభ్యంతరం లేదు. వాళ్ళు చెప్పుకోమని నేనేమి గొప్పలు కలను కానీ అవన్నిటిని నేను అధ్యక్ష నుండి నేను అవన్నీ కూడా క్రియేట్ చేసి ఏవి వచ్చి జూలైలో చేస్తామో, ఏవి ఇప్పుడు చేస్తామో, ఏవి ఏనాడు చేస్తామో చేస్తాం. యూనియన్ నాయకులు ఉన్నారు అధ్యక్ష, అడగండి మీరు కనుక్కోండి. కానీ నేను దానికి పోను. సరే ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి చెయ్యాలనేదే మా తాలూకు అబద్ధం. అవి ఏం చెప్పుకునేది అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కాదు అంటే ఓ సమావేశం పెట్టమని అధ్యక్ష మంత్రి గారిని, వాళ్ళ అధికారులని, వాళ్ళని నన్ను కూడా పిలవండి. నేను కూడా తెలుసుకుంటాను. ఏమో నేను తప్పు చెప్పానటో, సభలో నేను తప్పు చెప్పానటో, నేను తప్పు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. తప్పు కాదు కదా అధ్యక్ష, తెలియని విషయాన్ని సరిదిద్దుకోవడం, తప్పులు చెప్పిన సరిదిద్దుకోవడం కరెక్ట్ కదా అధ్యక్ష, నేను సరిదిద్దుకుంటాను. కానీ ఇది మాత్రం వాస్తవం విరుద్ధం అధ్యక్ష. ఏదైనా సరే వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు మాది చేశామన్నప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ పెద్దలు ఎల్ఓపి గారు ఆయన అడిగిన దానికి నేను చెప్తాను అధ్యక్ష. 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. మేము డేట్లతో సహా చెప్తాను అధ్యక్ష. ఖచ్చితంగా 2 సార్లు. మీరు ఒకసారి పెంచారు, అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. 2 సార్లు, ఒకసారి పెంచారు, 1000 రూపాయలు పెంచారు, అది కూడా చెప్పాను. ఆ 1000 రూపాయలు ప్లీజ్ సార్, అదే నన్ను అడిగినాక చెప్తున్నాను సార్. ఇక్కడ అందరు లీడర్స్ అంతా ఉన్నారు కాబట్టి 2 సార్లు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అది 2500 ఉన్నప్పుడు ఒకసారి 4200 చేశారు, ఆ తర్వాత 10500 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరు చేశారు, ఎందుకంటే మీరు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారే చేశారు. ఆ ఒక్కసారి 1000 రూపాయలే చేశారు. చేసిన తర్వాత సార్ అధ్యక్ష ఒక్క నిమిషం వినండి. చేసిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కోసేశారు. అదే కదా చెప్పాను నేను. 2 సార్లు మేము పెంచాం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాం. మీరు ఒక్కసారి పెంచారు, 1000 రూపాయలే పెంచారు. మేము 150% పెంచాం. 4500 నుంచి 10500 చేశాం. మీరు 1000 రూపాయలు పెంచారు, 10500ని 11500 చేశారు. సంక్షేమ పథకాలు పోసేశారు. అదే చెప్పాను నేను. తర్వాత నేను అంగన్వాడీ సెంటర్స్ గురించి కూడా చెప్పింది ఏది అబద్ధం కాదు అధ్యక్ష. మొత్తం డేట్స్ తో సహా ఎప్పుడు ఏమి కట్టాము, ఎంత డబ్బులు వచ్చాయి, మొత్తం అన్ని పంపిస్తారు అధ్యక్ష. చూసుకోమనండి అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13664 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులు 1,19,803 అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అవునండి అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అర్హత కలిగి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సమాధానం చాలా సింపుల్ గా చెప్పేసి, కానీ వీటి మీద చాలా చర్చ జరుగుతుంది అధ్యక్ష. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి చాలా చర్చ జరుగుతుంది. వారికి కూడా తెలుసు, మీటింగ్ కూడా పెట్టారు. అలాగే మీ ద్వారా మంత్రి గారు 3 విషయాలు క్లియర్ గా అడుగుతున్నాను అధ్యక్ష. ఒకటి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ జరుగుతుందా? 2, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక లైన్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆయా లైన్ డిపార్ట్మెంట్లకు అప్పగించబోతున్నారా? 3, ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రకరకాల శాఖలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సర్వీస్ రూల్స్, వాళ్ళు వరీ అవుతుంది మెయిన్ గా సర్వీస్ రూల్స్ గురించి, వాళ్ళ ప్రమోషన్ స్ట్రక్చర్, వాటి గురించి మీ దృష్టిలో ఉన్న విషయాలు చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అయ్య గారు.
అధ్యక్ష, వీళ్ళ రిక్రూట్మెంట్కి సంబంధించి జరిగినటువంటి ఒక మెయిన్ వ్యవహారం ఏంటంటే 2 ఏళ్ల తర్వాత రెగ్యులరేషన్ చేస్తారు. ఆ రెగ్యులరేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాకు తెలిసినటువంటి మేరకు టీచర్లైనా ఉద్యోగులైనా ఏ తేదీనైతే అపాయింట్మెంట్ అయ్యారో సంవత్సరం తర్వాత జాయినింగ్ తేదీకి రెగ్యులరేషన్ చేస్తారు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారు. ఇది సర్వీస్ రూల్స్. దానికి భిన్నమైనటువంటి ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం వీళ్ళకి ఆ రెగ్యులరేషన్ తేదీని సకాలంలో చేయకపోవడంతో వాళ్ళ ఇంక్రిమెంట్లు కూడా లాస్ అయ్యారు. 9 నెలలు ఆ రకంగా మేము రెగ్యులర్ ఇంక్రిమెంట్లు ఈ యొక్క ఆర్థిక లాభాన్ని కోల్పోయామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. దాని రెక్టిఫికేషన్ కూడా గత పాలకులు చేశారనుకోండి, మాకు అప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు అధికారంలో మీరున్నారు, అప్పుడు అన్యాయాన్ని సరిచేయమని చెప్పి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా మా రెగ్యులరేషన్ జాయినింగ్ తేదీని చెయ్యాలనేటువంటి దాని మీద మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి, దాని ద్వారా నష్టపోయినటువంటి ఆర్థిక లాభాన్ని కూడా 9 నెలల ఆర్థిక లాభాన్ని కూడా చెల్లించమనేటువంటి డిమాండ్ మీద కూడా వాళ్ళు క్లారిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు గ్రామ పంచాయతీ పట్టణాల్లో నియామకం అయ్యారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ పూర్తి స్థాయిలో పని ఉంటుందా లేదా, వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్స్కి అయినా వాళ్ళని బదిలీ చేస్తారా, ఏ పద్ధతిలో ఆ రేషనలైజేషన్ జరుగుతుందని